హలో అండి అందరికీ. ఈరోజైతే చల్లచారు చేస్తున్నాను అనమాట పెరుగుతోటి. నేనైతే చల్లచారు అని పిలుస్తాం, మేమైతే పెరుగు చారు అని కూడా అంటారు. ఇక మీ సైడ్ ఏం పిలుస్తారో నాకు తెలియదు. నేనైతే ఇట్లనే చేస్తే ఎప్పుడు చాలా బాగుంటుంది. పెరుగును వచ్చేసి మరీ చిక్కగా కాకుండా మరీ పలసగా కాకుండా ఇట్లా కలుపుకోవాలన్నమాట. మనం పోసుకొని తినేటప్పుడు బాగుంటుంది అనమాట. మరీ చిక్కగా ఉన్నా బాగుండదు, మరీ లూజుగా ఉన్నా టేస్ట్ మారిపోతుంది. ఇట్లుంటే సరిపోతుంది. దీంట్లో సాల్ట్ కలిపి మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. కరెక్ట్గా సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిలే వేసినా చాలండి, సరిపోతుంది. పెరుగులో మనకి మంచిగా నెయ్యి వెన్న అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదనమాట. ఆవాలు అయితే రుచికి సరిపడా ఆవాలు వేసిన, 2 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసినండి. ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయ, ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కరివేపాకు. ఇవి మంచిగా వేగనివ్వాలి. మరీ వేగాల్సిన అవసరం లేదు, నేను చూపించేంత వేగితే సరిపోద్ది అనమాట. ఇంకా మంచిగా మంట తగ్గించి పెట్టుకొని ఈ తాలింపును వచ్చేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు అనేది అయితే వేసుకోవాలండి. పసుపు వేయడం వల్ల మంచిగా ఉంటుంది అనమాట మజ్జిగ చారు టేస్టీగా. ఇంకా ఈ విధంగా మంచిగా మొత్తం కలిపేసుకొని తాలింపుని ఒకే లెవెల్లో వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మజ్జిగ చారు అయితే చాలా బాగుంటుందండి. ఇక ఈ మాత్రం వేగితే సరిపోతుంది అన్నీ. ఆ తర్వాత ఈ మజ్జిగని దీంట్లో పోసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇక మనకి మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయినట్టే. చల్లచారు అని పిలుస్తాం మేము. చాలా అంటే చాలా బాగుంటుందండి, రైస్లోకి మంచిగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి చేసుకోండి. మనకు వచ్చేసి ఈ మజ్జిగ చారు వచ్చేసి దద్దోజనం తిన్నప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే ఉంటుందన్నమాట. ఈ మజ్జిగ చారు చాలా బాగుంటుంది. ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇంకా మా ఇంట్లోకి తగ్గట్టుగా నేను వేసుకున్నాను. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.